ఎమ్మెల్సీ ఎన్నికలది ఒక విషయం చెప్పాలి. 3,66,000 ఓట్లేమో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైనాయి. తీన్మార్ మల్లన్న ఇప్పటికైతే లీడ్లో ఉన్నాడు. దాదాపు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకో తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న కొంత లీడ్లో ఉన్నా కూడా ఇంకా 30,000 రెండో ప్రాధాన్యత ఓట్లు వస్తే కానీ గెలవలేనటువంటి పరిస్థితి తీన్మార్ మల్లన్న. అయితే ఎవరు గెలుస్తారు? రాకేష్ రెడ్డికి తీన్మార్ మల్లన్నకు హోరాహోరీ సాగుతుంది. ఒకవేళ తీన్మార్ మల్లన్న అదృష్టం తిరగబడితే రెండో ప్రాధాన్యత ఓట్లు రాకపోతే ఆ రెండో ప్రాధాన్యత ఓట్లు కనుక రాకేష్ రెడ్డికి వస్తే కనుక ఫలితం తారుమారేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ కొంత మేరకు తీన్మార్ మల్లన్నకే కొంచెం అవకాశం కనబడుతున్నది. ఇంకా కాసేపు అయితే కొన్ని రావచ్చు. చెల్లని ఓట్లు 7%. చెల్లని ఓట్లు 7%లో వాళ్ళు ఎంత దారుణం అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే డిగ్రీ చదువుకున్నోళ్ళే, డిగ్రీ దాకా చదువుకున్నోళ్ళే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ. అది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగితే 20,000 ఓట్లు చెల్లలేదు. 20,000 ఓట్లు ఎక్కడ పోయి ఫోన్పే నెంబర్ రాసిచ్చిండు, ఒకడు పోయి గూగుల్ పే నెంబర్ రాసిచ్చిండు. ఒకడేమో జై మల్లన్న, ఒకడేమో జై బీజేపీ, ఒకడేమో జై రాకేష్ రెడ్డి. అంటే కనీసమైనటువంటి అవగాహన లేదా? నిజంగా మీకు అందులో ఎవడు నచ్చకపోతే ఓటేయకుండా కూర్చున్నా ఏం కాదు. లేకపోతే అందులో ఉన్న దాంట్లో ఈ ఎవరు అసలు అవసరం లేదనుకుంటే 52, 53 నెంబర్ 1కి ఓటేసి వచ్చినా అయిపోయేది కదా. 20,000 ఓట్లు చెల్లలేదు. చెల్లని ఓట్లు పట్టభద్రులు వేశారనేటువంటిదే అసలు వినడానికి కూడా అంత బాగాలేదు. డిగ్రీ దాకా చదువుకొని సాధారణంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఏమీ చదువురానటువంటి వాళ్ళు అసలుంటుంది ఈవీఎం మిషన్లలో ఎక్కడ నొక్కాలే, ఈ 16 మంది ఉండి గుర్తులు సరిగ్గా కనబడకపోతే చదువు లేనటువంటి వాళ్ళు, కళ్ళు కనబడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వేయాల్సినటువంటి వాళ్ళకే ఓటేసి వస్తారు. ఎక్కడనో ఒక చోట ఆ రోడ్ రోలర్ గుర్తు, కారు గుర్తు ఒక చోట ఉంటే వీళ్ళకు వాళ్ళు ఓట్లు పోయినాయి అనేటువంటిది 1-2 సందర్భాల్లో మాత్రమే మనం విన్నాం. అది చదువుకోలేనటువంటి వాళ్ళు, కళ్ళు కనబడని ముసలోళ్ళటువంటి వాళ్ళకి మాత్రమే అట్లాంటిది ఉంటుంది. డిగ్రీ దాకా చదువుకున్న వాళ్ళు 20,000 ఓట్లు చెల్లకుండా ఓటేసి వచ్చి ఓడు ఐ లవ్ యూ అని రాసిండు. అందులో ఈయనకి ఎక్కడ దొరకలేదా ఐ లవ్ యూ రాయడానికి? ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఒకటే దొరికిందా? నీకు పేపరే దొరకలేదు ఏడా ఐ లవ్ యూ రాయడానికి? నువ్వు రాసినటువంటి అభ్యర్థిగా చెల్లకుండా పోయింది కదా. నువ్వు ఓల్కో తీన్మార్ మల్లన్నకో రాకేష్కో ఐ లవ్ యూ అని రాసినావు, లేకపోతే ఇంకోళ్ళకో ఐ లవ్ యూ అని రాసినావు. ఏం లాభం దానివల్ల? నువ్వు ఓటేయాలనుకున్నటువంటి వ్యక్తి ఓడిపోతున్నాడు కదా ఇవాళ. లేకపోతే ఆ ఓటు చెల్లకుండా పోయింది కదా. విలువైనటువంటి ఓటు అంటాం, ఏం విలువ పాడైంది? డిగ్రీ చదువున్న వాళ్ళకే ఓటు విలువ తెలియనటువంటి పరిస్థితి. 20,000 ఓట్లు కనుక నువ్వు అవే చెల్లిన ఓట్లు అయి ఉంటే ఈ పార్టీకి ఫలితం ఇంకో రకంగా ఉండేది. 7.69% ఓట్లు చెల్లలేదు. 25,824 ఓట్లు చెల్లకుండా పోయినాయి. కేవలం 3,10,000 అంటే 3,36,000 అయితే 3,10,000 చెల్లిన ఓట్లయినాయి. 26,000 అంటే ఇప్పుడు మళ్ళా 1,15,000 పడిపోయింది. అది 50% రావాలి కాబట్టి 50% ఓట్లు వస్తేనే గెలుపు కాబట్టి 1,50,000 పడిపోయింది. అంటే ఎంత తారుమారైంది. డిగ్రీ చదువుకున్న వాళ్ళు రాబోయే మీరంతా డిగ్రీ చదువుకున్న వాళ్ళు, చదువు రానోళ్ళను పట్టుకొని తిడతారు ఇంకేదో. చదువుకున్న వాళ్ళు, డిగ్రీ దాకా చదువుకున్న వాళ్ళు, 1-2 తరగతి చదివిన వాళ్ళకే అక్షరాలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జాగ్రత్త లేకుండా కనీసము ఒక బాధ్యత లేనటువంటి జులాయితనం తప్ప ఇంకొకటి కాదు అందులో. అంటే ఒక జులాయితనం దేశం మీద కానీ, ఆ ఓటు మీద కానీ, ప్రభుత్వాల మీద కానీ, వ్యవస్థల మీద కానీ కనీసమైనటువంటి గౌరవము, బాధ్యత ఏది లేనటువంటి జులాయితనం తప్ప ఇంకొకటి కాదు. డిగ్రీ చదువుకున్న వాళ్ళంతా కూడా ఇట్లాంటి దారుణంగా ఇంత వ్యవహారం చేస్తే, నేను ఓటు వేయకపోయినా వాడన్నా ఓటు వేయలేదంటే నాకు కుదరలేదని చెప్పినా వాడన్నా వినడానికి ఉంటుంది. నువ్వు అంత దూరం పోయి లైన్లో నిలబడి అవతలోనికి అవకాశం రాకుండా మంచిగా ఓటేసుకోవడానికి కూడా సమయం వృధా చేసిరు కదా. ఆ రోజు గంటలు లైన్లో నిలబడి నువ్వు 52 ప్రాధాన్యత ఓట్లేసేటువంటి ఎలక్షన్లలో ఎంత జాగ్రత్తగా ఓటేయాలి? ఎందుకు? నీరు చదువుకున్న అవసరమే లేదు కదా, దానికి చదివే అవసరం లేదు. నీ చదువు ఎందుకు? చదువు సారాడు బలిపాలు దోశాడు అన్నట్టు అయిపోయింది మీ చదువు అంతా. 25,000 మంది చెల్లని ఓట్లు వేసారు. ఈ చెల్లని ఓట్లు మామూలు దాంట్లో కూడా రావు. సాధారణ బ్యాలెట్లో చదువుకోలేనటువంటి వాళ్ళు ఓటు గుద్దొచ్చిన రోజు కూడా, బ్యాలెట్ పేపర్లలో ఓటు గుద్దొచ్చిన రోజు కూడా
చెల్లని ఓట్లని రాకపోతుండే. ఏనో పొరపాటున ఒకటి రెండు చేతులు ఉనికినటువంటి వాళ్ళు, కళ్ళు కనబడినటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు తప్ప ఎవ్వరు చెల్లని ఓటు కూడా వేయలేదు. వాళ్ళు కూడా వేయకపోయేది. వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా అమ్మో నా ఓటు పడకపోతే నేను చచ్చిపోయినట్టు లెక్క అనుకుని ఇష్టోళ్ళు. మీరు 25,000 మంది మరి చచ్చిపోయినట్టు లెక్కనా బతికినట్టు లెక్కనా అనేటువంటిది క్లారిటీ రావాలి. కనీసం అయినటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి. లేకపోతే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తారనేటువంటిది లేదు.